ओह गॉड कितना सुंदर है। क्या क्या तकनीक निकाल रहा है। कट చేసినప్పుడు హాయ్ హలో, నేను ప్రవల్లిక మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. ఈ వీడియోలో ఏంటంటే నేను 2-3 రోజులుగా ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ప్రసాద్ గారు బయట క్యాంప్కి వెళ్ళారనమాట. సో దాని గురించి నేనేం చేశాను, ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఎలాగూ ఎంతసేపు మీ టైం స్పెండ్ చేస్తాం, అందులోనూ ఒక్కదాన్నే ఉన్నప్పుడు నాకైతే అంత కుకింగ్ అది కూడా పెద్దగా చేసుకోబుద్ది అవ్వదు. సో ఏం చేశానంటే నర్సరీ విజిట్ చేశాను, ఇంకా కొంచెం షాపింగ్ చేయాల్సి ఉండే. సో దాని గురించి బయటికి వెళ్ళాను అనమాట. ఆ తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా మళ్ళీ రీఅరేంజ్ చేశాను. సో డీప్ క్లీనింగ్ లాంటిది చేశాను అనమాట. సో దాని రిలేటెడ్ వీడియో అనమాట. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవ్రీడే మార్నింగ్ పొద్దున్న లేచిన తర్వాత కొంచెం గార్డెన్లో అలా తిరిగినప్పుడు ఎన్ని యాంగిల్స్లో అంటే రకరకాలుగా వీడియోలు తీయాలి అని అనిపిస్తుంది. ఎంత బాగుంటుందో, కొన్ని వ్యూస్ అయితే ఎంత బాగా అనిపిస్తాయో. సో గార్డెన్లో ఎవ్రీ క్లిప్పు తీసుకుంటూ పోతే కనుక ఓన్లీ అదే వ్యూస్తో మీకు వీడియో అంతా నిండిపోతుంది. చాలా మట్టుకు నేను తీయను కూడా అలాగా. సో కొన్ని వ్యూస్ అయితే నేను క్యాప్చర్ చేసినప్పుడు చాలా బాగుంటుంది, మీకు కూడా చూసినప్పుడు బాగుంటుంది అని అన్నప్పుడల్లా అలాంటివన్నీ కూడా వీడియోలో యాడ్ చేస్తూ ఉంటాను. అయితే షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదా, నేషనల్ మార్కెట్ అని ఇక్కడ మనకి జైపూర్లో నేషనల్ హ్యాండ్లూమ్ ఉండేది. అయితే హ్యాండ్లూమ్ తీసేసిన తర్వాత నేషనల్ మార్కెట్ అని పెట్టారనమాట. సో ఇంచుమించుగా నేషనల్ హ్యాండ్లూమ్లో ఏమైతే దొరుకుతాయో అలాగే అన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే అసలు ఎక్కువ మీకు మొత్తం ఏరియా అంతా నిండిపోయినట్టు చీజీ అన్నీ దగ్గరగా కనబడతా ఉంటాయి. సో మనం అందులో వెతుకుతూ ఉంటే కనుక మనకి ఆన్లైన్లో కనపడేవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో కనబడుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఆ బాస్కెట్ చూసారా, నెస్టాషియల్ అది 800 ఎంతో, ఇది ఓన్లీ 400 రూపీస్ అంతే ఉంది. చాలా తక్కువ, సగం రేటుకే వస్తాయి మీకు. చాలా మట్టుకు కొన్ని థింగ్స్ ఏంటంటే ఆన్లైన్లో కనపడేవి ఇంకెక్కడ దొరకవేమో అని అనుకుని చాలామంది సెర్చ్ చేయడం కూడా మానేస్తూ ఉంటారు. నేనేం చేస్తానంటే యాక్చువల్లీ ఆన్లైన్ షాపింగ్ చేస్తాను, బట్ ఇంకా నాకు ఇంకా బయట అవి దొరకట్లేదు అని అన్నప్పుడు మాత్రమే ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటాను అనమాట. బయటికి వెళ్ళినప్పుడు ఇలా అన్నీ చెక్ చేస్తూ స్లోగా, అంటే మనకి లీజర్గా టైం ఉన్నప్పుడు వెళ్ళాం అనుకోండి, ఒక 2-3 గంటలు అలా మనం టైం స్పెండ్ చేసినా కానీ అది మనకి అదో రకంగా ఉండకుండా మనకి మళ్ళీ మన రొటీన్లో రష్ లేకుండా ఉంటుంది. సో ఈ కడాయిలు చూసారా, ట్రైప్లై అసలు చాలా బాగున్నాయి. ఎవ్రీ బ్రాండ్ ఉంది. మళ్ళీ వీళ్ళ దగ్గర లోకల్ బ్రాండ్లు కూడా ఉన్నాయి. లోకల్ బ్రాండ్స్లో ఏంటంటే చాలా బాగుంది క్వాలిటీ, అండ్ చాలా రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో ఆ తర్వాత మళ్ళీ నర్సరీకి వెళ్ళాను. నర్సరీలో యాక్చువల్లీ నర్సరీకి దేనికి వెళ్ళానంటే, ఒకటి సక్యులెంట్స్ తీసుకోవడానికి, 2 మనకి మనీ ప్లాంట్ గార్డెన్లో హ్యాంగింగ్ బాస్కెట్స్ ఉన్నాయి కదా, హ్యాంగింగ్ బాస్కెట్స్ అన్నీ ఏమైనాయి అంటే పైన క్లిప్లు ఇరిగిపోయినాయి అని చెప్పాను కదా, అందుకని ఆ క్లిప్లు విడిగా దొరకట్లేదు. సో బాస్కెట్సే కొందామనేసి వెళ్ళాను, బట్ అవి లేవు. వేరే నేను ఇప్పుడు జేడ్ ప్లాంట్లు పెట్టాను కదా, అట్లాంటి బాస్కెట్స్ ఉన్నాయన్నమాట. అలాంటివి ఏంటంటే కొన్ని రోజులకు వంగిపోతున్నాయి, అందుకని నేను అవి తీసుకోలేదు. సో నర్సరీ అంటే మళ్ళీ ఏదో చిన్న చితక స్టాల్స్ లాగా చిన్న రోడ్డు చివర పెట్టింది, లేకపోతే ఒక కాలనీ చివర పెట్టింది అట్లాంటిది కాకుండా నేను రెగ్యులర్గా వెళ్ళేదనమాట. అంటే చాలా పెద్దది, అది దగ్గర ఒక ఎకరం ఏరియాలో ఉంటుందన్నమాట. ఎవ్రీ ప్లాంట్ ఉంటుంది, ఎవ్రీ టైప్ ఆఫ్, ఎవ్రీ కైండ్ ఆఫ్, అట్లా అన్ని రకాలు ఉంటాయి, చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు. సో వీళ్ళ దగ్గర కాస్ట్ కూడా, అంటే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి కొంచెం అడిగితే తగ్గిస్తారనమాట. సో అందుకని నేను ఈ నర్సరీకి వస్తూ ఉంటాను. అండ్ సక్యులెంట్స్ అయితే కనుక చాలా మంచి క్వాలిటీలో ఉంటాయి వీళ్ళ దగ్గర. సో నాకు ఇప్పుడు అసలు సక్యులెంట్స్ కొనాల్సిన టైం కాదు, అడేనియం కూడా కొనకూడదు. బట్ అడేనియమ్స్ అయితే ఎంత వెరైటీ వచ్చిందో,
అయితే ఎక్కువ వీడియో క్లిప్పింగ్స్ అవి తీయలేదు నర్సరీకి సంబంధించి, ఎందుకంటే నేను సెర్చ్ చేసే దాంట్లో ఉన్నానమాట. అంటే మనకి ప్లాంట్స్ మంచి హెల్దీగా ఉండాలి కదా, సో అందుకని. ఇది షాపింగ్ చేశాను. అమ్మయ్య, ఇంటికి వచ్చేసాక చాయ్ పెట్టుకున్నాను. యాక్చువల్లీ స్టిక్ పోయిందనమాట. ఇది ఇంకోటి తెచ్చుకుందామని వెళ్ళాను. దీంతో పాటు నర్సరీకి కూడా వెళ్ళాను. ఒకటి స్పిన్ మాప్ పోయింది, సో దాని గురించి. అండ్ తర్వాత ఇంకొక 2-3 చిన్నగా కొన్నాను. అవన్నీ తర్వాత మీ వీడియోలో చూపిస్తాను. అండ్ నర్సరీ షాపింగ్ అయితే ఎక్కువ పెద్దగా తీసుకున్నది లేదు, బట్ నాకు ఇది డ్వార్ఫ్ వెరైటీ అనమాట. వేరిగేటెడ్, అంటే సాంగ్ ఆఫ్ ఇండియాలో లాగా పసుపుగాను వస్తాయి, అట్ ద సేమ్ టైం గ్రీన్గా కూడా వస్తాయి అన్నమాట. సో ఆ తర్వాత జేడ్ తీసుకున్నాను వేరిగేటెడ్. ఆ తర్వాత ఈ క్రోటన్స్ తీసుకున్నాను, హేజ్ లాంటివి. ఆ తర్వాత ఇది డ్వార్ఫ్ వెరైటీ షఫ్రల్ అనమాట. తర్వాత అరేలియా చిన్న ఇవి ఉన్నాయన్నమాట, శాప్లింగ్స్. సో ఆ శాప్లింగ్స్ కూడా తీసుకున్నాను ఒక 2 డజను. ఆ తర్వాత అరేబికాది తీసుకున్నాను. అడేనియం ఇప్పుడు అసలు కొనకూడదు, ఎందుకంటే రైనీ సీజన్లో వాటికి నీళ్ళు అది తగలకూడదు అనమాట. ఇప్పుడు రీపాట్ చేయడానికి కూడా ఆలోచించి చేయాలి నేను దాన్ని, ఎందుకంటే రీపాట్ చేస్తే కనుక మళ్ళీ వెంటనే ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా చూసి ఎండున్న రోజున చేయాలన్నమాట. నీళ్ళైతే పోయకుండా జాగ్రత్తగా, వారి నీళ్ళు అయితే పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 క్యానిస్టర్స్ కొన్నాను, అది ఒక బౌల్ కొన్నాను, అంతే. పెద్దగా ఏం షాపింగ్ ఏం చేయలేదు. సో నర్సరీకి వెళ్తే మాత్రం ఈ టైంలో తీసుకోకూడదు అలాంటివి అడేనియం ఒకటి, సక్యులెంట్స్, ఈ 2 తీసుకోవద్దు. ఇంకా ఈ టైంలో తీసుకోవాల్సినవి ఏంటంటే రెయిన్ లిల్లీసు, మందారాలు, గులాబీలు, ఇలాంటివన్నీ కొనుక్కోవచ్చు. బట్ మీరు ప్లాంట్ కొనుక్కునేటప్పుడు కొంచెం చూసి, అంటే దానికి రూట్ ఏరియా దగ్గర మనం బ్యాగ్ కానీ లేదంటే నర్సరీ పాట్లో కానీ తీసుకుంటాం కదా, అది తీసుకున్నప్పుడు కొంచెం చెక్ చేసుకుని తీసుకోండి. కిందంతా ఏది ఫంగస్ వచ్చినట్టు కానీ లేదంటే రూటు చాలా పెద్దగా ఎక్స్పాండ్ అయ్యి లేకుండా చిన్నగా అక్కడే బాస్కెట్లో ఉన్నట్టు కానీ ఉన్నది చెక్ చేసుకుని తెచ్చుకుంటే కనుక మీకు బాగుంటాయి. ఇది చాలా ఏజ్డ్ ప్లాంట్ అనమాట. నాకు 250 రూపీస్ వేసాడనమాట ఇది ప్లాంట్. సో చాలా నచ్చింది నాకు, ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా డ్రెస్సీనా అని తెచ్చానమాట. యాక్చువల్లీ ఇది డ్రెస్సీనానో లేదంటే సాంగ్ ఆఫ్ ఇండియా నాకు అర్థం కాలేదు, రెండిట్లకి మిక్సో ఏమో తెలీదు. సో ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో మొత్తం ఈ బాస్కెట్ అంతా కూడా, అంటే నేను ఈ ఆర్గనైజర్ ఉంది కదా, ఈ ఆర్గనైజర్ని టూల్స్, ఇంకా గార్డెన్కి సంబంధించిన మందులు అండ్ విత్తనాలు, ఆ తర్వాత గ్లౌజెస్, ఇట్లాంటివన్నీ పెట్టుకోవడానికి నేను తీసుకున్నాను అనమాట. అంటే మా ఇల్లు పెద్దది కదా, ఇది గార్డెన్ బయట సైడ్ ఉంది. నేను మళ్ళీ వెనకాల పెట్టుకుని వాటిని తీసుకురావడానికి వెళ్ళి అటు ఇటు పెద్ద ఎక్కువ అయిపోతుంది వాకింగ్ లాగా అనేసి, అంటే ఎక్స్ట్రా పని అయినట్టు ఉంటుంది, లేదంటే నెగ్లెక్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఉండడం గురించి నేను ఇది ఇక్కడ ఆర్గనైజర్ పెట్టుకున్నాను. సో ఈ ఆర్గనైజర్ ఏంటంటే వర్షం పడినప్పుడు, నేను వాటరింగ్ చేసినప్పుడు అంత పెద్దగా నీళ్లు పడవు, ఎందుకంటే మనం ఎట్ ఏ టైం చేస్తాం, 4 రోజులకు ఒకసారి చేస్తాం, అది కూడా దాని మీద అంత పడేలా ఉంటుంది. వర్షం పడుతుంటే మాత్రం చాలా ఎక్కువ పడిపోయి ఈ టూల్స్ అన్నీ కూడా రస్ట్ పట్టేసినట్టు అయిపోయి బాస్కెట్స్ లోపల కూడా నీళ్లు నిల్వ ఉండిపోతున్నాయి అన్నమాట. సో అందుకని ఈ టూల్స్ అన్నిటినీ ఒకసారి క్లీన్ చేసేసి సర్దేసి, ఆ బాస్కెట్లన్నీ కూడా క్లీన్ చేసేసి సర్దేస్తే కనుక, తర్వాత దాని మీద కవర్ వేస్తే కనుక నీళ్ళు వెళ్లకుండా ఉంటాయి కదా అనేసి కవర్ వేసేసాను దాని మీద. ఈ WD స్ప్రే ఉంది కదా 40, ఆ స్ప్రే వేసేస్తే కొంచెం వీటికి ఏమవుతుందంటే రస్ట్ పోయి ఇంకా రస్ట్ పట్టకుండా పాడవకుండా ఫంక్షనబుల్గా ఉంటాయన్నమాట. సో అందుకని వీటిని ఏం చేశాను, ఒకసారి స్ప్రే చేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచి, ఆ తర్వాత ఆ బ్రష్తో ఒకసారి శుభ్రంగా బ్రష్ చేసేసి క్లాత్తో తుడిచేసి మళ్ళీ వీటిని అందులో డ్రార్లో సర్దేశాను అనమాట. సో గార్డెనింగ్కి సంబంధించిన టూల్స్ అనగా లేదంటే మనకి ఏమైతే అవసరమో అలాంటివన్నీ కూడా హ్యాండీగా పెట్టుకోవడం, తర్వాత సెగ్రిగేషన్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి మనం చేయాలనుకున్న పని ఇంకా యాక్టివ్గా మంచిగా చేయగలుగుతాం అనమాట. సో అందుకని నేను ఇలా అన్నీ కూడా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవటం, లేదంటే ఫంక్షనబుల్గా పెట్టుకోవడం చాలా ఇష్టం నాకు. సో ఇదన్నీ కూడా క్లీన్గా చేసేసిన తర్వాత సర్దేశాను. అయితే ఈ షీట్ ఉంది కదా, ఈ షీట్ మామూలుగా పాలిథిన్ కవర్ వస్తుంది, అలాంటిది కాకుండా డైనింగ్ టేబుల్ మీద మనకి స్ప్రెడ్లా వస్తుంది చూసారా, అట్లాంటి కవర్ అనమాట ఇది. ఇది మీటర్ లెక్కన షాప్స్లో దొరుకుతుంది. మనకి
ఫ్లోరింగ్కి ఇంకా గోడలకి షీట్స్ అంటించుకునే ఉంటాయి చూసారా, టర్ఫ్ దొరుకుతుంది, గ్రీన్ టర్ఫ్. వాళ్ళ దగ్గర ఇది దొరుకుతుంది. సో నేను ఇది అక్కడి నుంచి తీసుకొచ్చాను అనమాట. 2 మీటర్లు తీసుకొచ్చాను, ఉంటుందిలే అని. సో అది దీని మీద కట్ చేసి వేశాను. చాలా బాగా సెట్ అయింది. ఇంకా వర్షం నీళ్ళు అయితే దాంట్లోకి వెళ్ళే ఛాన్సే లేదు. సో ఇలా క్లీన్గా సర్దేసుకుని టూల్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మయ్య ఇంకా మళ్ళీ నీళ్ళు వెళ్ళాలి అని అనిపించింది అనమాట. అలమండ ఉంది కదా, ఈ గ్రిల్ మీద పైకి ఎక్కించాను. అయితే ఇది దగ్గర దగ్గర 4 ఏళ్ళు అయిపోతుంది, పెద్ద గ్రోత్ లేదు. బట్ దీన్ని ఏం చేశాను, మొన్న జాన్ చెట్టు కట్ చేసినప్పుడు, ప్రూన్ చేసినప్పుడు దీన్ని కూడా ప్రూన్ చేసేస్తే ఒక కమ్మను కట్ చేస్తే 4 వచ్చినాయి చూసారా స్టెమ్స్ కొత్తగా. సో అందుకే ప్రూనింగ్ చాలా మంచిగా డెవలప్ని ఇస్తుంది ప్లాంట్కి. సో ఇక నుంచి మళ్ళీ కొంచెం గ్రో అయిన తర్వాత మళ్ళీ ప్రూన్ చేస్తే కనుక ఒకేసారి బుషీగా అయిపోతుంది. సో ఇది ఎప్పటి నుంచో ఎదగట్లేదు, బట్ ఇది మొన్న జాన్ చెట్టు ప్రూన్ చేసినప్పుడు ఇది కూడా చేశాను అనమాట. జాన్ చెట్టు ఇది నేను కూడా మంచిగా ప్రూన్ చేస్తాను. పెద్ద పెద్దగా 2 పైన కట్ చేస్తాను అనమాట. సో మంచిగా అక్కడక్కడే గుబురుగా ఉండేలాగా, బాగా పైకి వచ్చినా కానీ జామకాయలు వచ్చినా కోసుకోవడానికి కష్టం కదా. మా జామపళ్ళు అయితే బాగా వస్తున్నాయి. ఇప్పటి వరకు మేము 1 కిలో వరకు తినేసాం. ఇంకా ఈ పక్కన గ్రీన్ పరదా కూడా విప్పించేశాను. అంటే అంత క్రితం ఇదంతా కూడా గ్రీన్ పరదా ఉండేది కదా, అప్పుడు బాగా ఎక్కువ ఎండలు వచ్చినప్పుడు మనీ ప్లాంట్ కొంచెం ఎండిపోకుండా ఉంటుందని గ్రీన్ పరదా కట్టించాను. అది కూడా విప్పించేశాను. ఆ తర్వాత అది చూడండి, దాని పేరేంటి, కల్పవృక్షం. కల్పవృక్షం ఈ సంవత్సరం ఎండలకి అసలు చాలా దారుణంగా, చాలా ఆకులు చాలా తక్కువ వచ్చినాయి అనమాట. చిన్న ఆకులు వచ్చినాయి, ఏదో కరివేపాకు ఆకుల్లాగా చిన్న ఆకులు ఉన్నాయి. లేదంటే అది 2 అరచేతులు నిండిపోయేంత ఆకు అవుతుంది ఒక్కొక్కటి. చాలా పెద్ద ఆకులు వస్తాయి, అలాంటిది చాలా చిన్న ఆకులు వచ్చినాయి. సో ఈ సంవత్సరం అయితే పాపం కొంచెం డల్గానే ఉంది. ఈ పాటికి అసలు అదంతా గుబురుగా అయిపోవాలి. సో కొంచెం డల్గానే ఉంది. కింద సీవీడ్ ఒకసారి వేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం సీవీడ్ వేసినప్పుడు మీ అందరికీ కూడా వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను. జాంపళ్ళు మా చెట్టుకి కాసినవి. ఆ తర్వాత మా లైన్లోనే ఇంకొక చెట్టు ఉందన్నమాట. మొత్తం సొసైటీలో చాలా జామ చెట్లు ఉన్నాయి. సో ఒక 2 జామకాయలు ప్రసాద్ గారు కోసుకొచ్చారనమాట. సో అవి నేను చాట్ చేసుకుందాం అనేసి కట్ చేశాను. సో చాట్ మసాలా వేసుకుని తింటుంటే సూపర్గా ఉంటున్నాయి. మన చెట్టు కాయలు అయితే చాలా బాగుంటున్నాయి. గింజలు అయితే భలే సాఫ్ట్గా ఉండే గింజ అనమాట. అందుకని చాలా టేస్టీగా భలే ఉంటున్నాయి. పింక్ కలర్ కాయలేమో బాగా తీయగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ కిచెన్ కౌంటర్ టాప్ ఒకసారి డీప్ క్లీనింగ్ చేద్దాం అనేసి మొత్తం అన్నీ తీస్తున్నాను. అయితే సిరి వచ్చిన తర్వాత అంటే దగ్గర 2 నెలలు అయిపోతుంది నేను ఈ కౌంటర్ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేసి. సో ఇదంతా ఒకసారి జిడ్డు పెరిగిపోయింది. సో నేను కిచెన్ కౌంటర్ తర్వాత బ్యాక్ స్ప్లాష్, ఆ కౌంటర్ మీద పైన ఉన్న క్యాబినెట్స్ అన్నీ కూడా టిన్నర్తో క్లీన్ చేస్తాను కదా, మీ అందరికీ తెలుసు. క్లియర్ వీడియోస్ ఒక 2 పెట్టాను నేను. ఎవరికైనా కావాలంటే కనుక వెళ్ళి చెక్ చేయండి. ఈ తిన్నర్ కూడా మంచి తిన్నర్ తీసుకుంటే కనుక చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. ఊరికే స్క్రబ్ చేసి లేకపోతే ఏదేదో కెమికల్స్ కొనేసి అవి స్ప్రే చేసి దాని తర్వాత మళ్ళీ రుద్ది ఆ తర్వాత మళ్ళీ తడిగుడ్డ పొడిగుడ్డ వేయాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో నేను తిన్నర్తో క్లీన్ చేస్తాను కదా, అదిగో చూడండి. జిడ్డు ఏదైనా ఉంటే కనుక ఇలా రీయూజబుల్ టిష్యూస్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేసి ఒకసారి తుడిచేసిన తర్వాత అవి పడేస్తాను. ఈ క్యాబినెట్ గురించి నన్ను అడిగారు. సో దాని గురించి ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను. ఇందులో షెల్ఫ్లన్నీ కూడా నేను గ్లాస్ షెల్ఫ్లో వేయించుకున్నాను అనమాట. సో వుడ్ అయితే కనుక మనకి వెనకాల సైడ్ ఏముందో తొందరగా కనపడదు, అందులో ఏం పెట్టుకున్నాం అన్నది కూడా కనపడదు. సో గ్లాస్ అయితే కనుక వెనకాల నుంచి కింద నుంచి మనం చూడగలుగుతాం. సో అందుకని అలా గ్లాస్ షెల్ఫ్లో వేయించుకున్నాను. సో పైన షెల్ఫ్లో చూస్తే టప్పర్వేర్ డబ్బాల్లో పప్పులు, రాజ్మా, చోలే, అటుకులు ఇట్లాంటివి అనమాట. మనకి రెగ్యులర్గా అవసరం ఉండదు, బట్ అవసరం అయినప్పుడు ఎదర షెల్ఫ్లో తీసుకుని మనం తీసుకునేలాగా. ఆ తర్వాత చిన్న బాటిల్స్లో, గ్లాస్ బాటిల్స్లో చాయ్ మసాలా ఇంకా
కోప్రా పౌడర్, బ్రౌన్ షుగర్ ఇట్లాంటివన్నీ. రెండో షెల్ఫ్లో ఇంకా మనకి పాస్తాలు అట్లాంటివి, ఆ గ్లాస్ చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి కదా, అందులో అయితే అన్ని మసాలాలు మీకు ఆల్రెడీ చూపించాను. ఈ జామ్ బాటిల్స్లో నేను చేసుకున్న మసాలా పౌడర్లు అలాగా, టప్పర్వేర్ బాటిల్స్లోనేమో ఇంకా కాఫీ పొడి, ఎక్స్ట్రా గ్రౌండెడ్ కాఫీ పొడి అట్లాంటివన్నీ కూడా వేసుకున్నాను. సో ఆ షెల్ఫ్ కావాలని నేను అలా సైజు చూసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని చేయించుకున్నాను, ఎక్కువ తాంజాం లేకుండా అనమాట. సో మ్యాక్సిమం నా సామాన్లన్నీ కూడా, అంటే మనకి గ్రోసరీస్లో చాలా మట్టుకు మసాలాలు కానీ చిన్న చిన్న వాటికి ఎక్కువ బాటిల్స్ కావాల్సి వస్తాయి కదా, అట్లాంటివన్నీ కూడా హ్యాండీగా రైట్ సైడ్ ఉంటే బాగుంటుందనేసి ఆ షెల్ఫ్ కావాలని అలా చేయించుకున్నాను. ఎవరి ఇల్లు వాళ్ళకి స్వర్గం. ముఖ్యంగా కిచెన్ విషయానికి వస్తే ఎవరికైనా వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది, ఏది ఎక్కడ ఉంటే ఈజీగా ఉంటుంది, ఏది రోజు చేతికి అందేలా ఉండాలి, ఏది ఎంతవరకు అవసరం, ఇవన్నీ ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి బాగా అర్థమవుతాయి. అందుకే నేను నాకు నచ్చినట్టుగా, నాకు కన్వీనియంట్గా ఉండేలాగా కిచెన్ సర్దుకుంటూ ఉంటాను. మధ్య మధ్యలో చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉంటాను. ఏదైనా కొత్తగా చేయాలని అనిపించినా, లేదంటే ఇలా ఉంటే ఇంకా బాగుంటుందేమో అనిపించినా మార్చేస్తూ ఉంటాను. కానీ అవన్నీ ఓన్లీ కౌంటర్ మీదకి మాత్రమే, అంటే కౌంటర్ వరకే. షెల్ఫ్ల్లో మాత్రం పెద్దగా మార్పులు ఉండవు. ఎందుకంటే ఇల్లు కట్టించుకునే టైంలోనే నేను ఆ షెల్ఫ్లు ఇలా ఉండాలి, ఈ షెల్ఫ్లు ఇలా ఉండాలి, ఇందులో ఇది పెట్టుకుంటే బాగుంటుంది అని అన్నీ ఆలోచించుకుని అలా చేయించుకున్నాం అనమాట. సో ప్లాన్ ప్రకారం చేయించుకున్నాను కాబట్టి వాటిలో పెద్ద చేంజెస్ ఏది ఉండదు. అందుకే షెల్ఫ్లు ఇప్పటికీ అలాగే ఉంటాయి. కౌంటర్ మాత్రం రోజువారీ అవసరాలకు తగ్గట్టుగా డైలీ యూజెస్లో మనకి ఇది ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇది తీసేసి ఇది పెట్టుకుందాం అని కొన్ని చేంజెస్ చేస్తూ ఉంటాను. మళ్ళీ అందంగా పెట్టుకోవడానికి, ఇంకా కొంచెం చూడటానికి, అంటే నాది ఓపెన్ కిచెన్ కదా, హాల్లో కూర్చున్నప్పుడు ఎవరైనా వచ్చినా కానీ మొత్తం ఓపెన్గా కనబడుతుంది కాబట్టి, సో యాక్సెసిబుల్గా అట్ ద సేమ్ టైం అందంగా ఉండేలాగా సర్దుకుంటూ ఉంటాను అనమాట, మధ్య మధ్యలో చేంజెస్ చేస్తూ. సో ఇలా నా కిచెన్ కౌంటర్ టాప్ని మొత్తం అంతా కూడా డీప్ క్లీనింగ్ చేసేసి చిన్న చిన్న చేంజెస్ చేశాను. సో నాకైతే భలే క్యూట్గా అనిపించింది. మీ అందరికీ కూడా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు మీ అందరూ ఇంత పేషెన్స్గా లాస్ట్ వరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ అయితే తప్పకుండా చేయండి. నా ఛానల్ కంటెంట్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేయండి, అండ్ మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.